ఏం కథ చెప్పాలి? మనకు ఇది ఇందులో చాలా బొమ్మలు ఉంటాయి. చాలా బొమ్మలు అందులో నక్కుంది కదా, నక్క కథ చెప్పాలా? చెప్పు. సరే, బుక్ మూసే, నేను మంచి కథ చెప్తా. ఇది చెప్పుకుందాం. ఇది బొమ్మని. ఏది బొమ్మ? ఇది అదా? సరే, నేను ఫస్ట్ అందులో నక్క ఉంది, నక్క కథ చెప్తా ఫస్ట్. ఇగో ఈ బుక్ మీద ఏముంది? నక్క కథ చెప్తా, ఓకేనా? చెప్పు. ఓకే, బుక్ అక్కడ పెట్టేసి. అనగనగా ఒక దట్టమైన అడవి ఉందన్నమాట. ఏ అడవి ఉంది? దట్టమైన అడవి. దట్టమైన అడవి ఉంది. దట్టమైన అడవిలో ఒక గృహ ఉంటుంది. గుహ. నక్క వాళ్ళ ఇల్లు పేరు గుహ. అందులో నక్క ఉంటుంది. అయితే నక్క రోజు పగలంతా బయటకు వెళ్ళి ఈ ఆహారం తినేసి, అన్నం తినేసి వచ్చి గుహలో చోచుకుంటుంది అనమాట. ఓకేనా? అయితే అబ్బా, మళ్ళీ ర్యాబిట్ కథనా? నక్క కథ బాగుంటుంది. నక్క పులి ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు పులి గురించి చెప్తా. నక్క అట్లా జోచుకుంటుంది కదా. ఇక ఆ గుహకు కొంచెం దూరంలో ఒక పులి కూడా ఉంటుంది. అయితే ఆ పులికి ఎక్కువ, ఆ పులి ముసలి పులి అయిపోయింది అనమాట. ముసలిది అయిపోయింది. ముసలి అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది? బలం తక్కువ ఉంటుంది, బక్కగా అయిపోతారు, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆ పులికి కూడా హెల్త్ బాగాలేదంట. ఇక ముసలి పులి అయిపోయింది కదా, అన్నం తెచ్చుకోవడానికి కూడా బలం లేదు. దీక్షగాడు కూడా తింటుడు అంటుండు కదా. ఇక ఆ పులి ఇట్లా బలం లేక వేటాడుకోక అదేం చేసింది, చిన్న చిన్న తాంబేళ్లను, చిన్న చిన్న పిల్లలను తినుకుంటా అది ఉండిపోతుంది అనమాట. అయితే ఒకరోజు ఈ గుహ పక్కకి వెళ్తుంది. వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తున్నప్పుడు ఈ గుహ కనిపిస్తుంది. అరే, ఈడెవరో ఉంటున్నట్టురు. పులికి వాసనను బట్టి అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో ఇట్లనే తెలిసిపోతుంది, ఉట్టిగానే తెలిసిపోతుంది. పులికి వాసన పీల్చుకునేది గుణం మంచిగా ఉంటుంది అన్నమాట. అయితే ఆ గుహ పక్కకి వెళ్ళి పోతున్నప్పుడు దానికి అర్థమైపోతుంది, ఈ గుహలో ఎవరో రోజు ఉంటున్నారు అని అర్థమైపోతుంది. ఇక ఆ గుహ లోపలికి పోయి కూర్చుంటుంది. కూర్చొని నేను ఈయనే ఉంటే ఈ గుహలు ఉండేవాళ్ళు చీకటి కాగానే ఈడికి వస్తారు జోచుకోనికి. సో అది వచ్చేసిన తర్వాత నేను దాన్ని పట్టుకొని తినేస్తా అని అనుకుంటుంది పులి. అనుకొని ఇక లోపలికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత చీకటి అయిపోతుంది. చీకటి కాగానే ఇక నక్క, ఓయ్ డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు. ఇక నక్క వచ్చేస్తుంది. వచ్చి గుహకాడికి వచ్చిన తర్వాత బయట పులి అడుగులు కనిపిస్తాయి. పులి అడుగులను చూసి నేను ఇంత పెద్ద పెద్ద అయిపోయినా, నా పాదాలు ఏంది ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, నేను ఆ పులి అంత పెద్దగా అయిపోయినా అని అనుకుంటుంది. అట్లా అనుకొని పులి అన్న సౌండ్ వినగానే జల్లుమని భయపడుతుంది. అవును, పులి అంత పెద్దగా అవ్వడంలో నిజం లేదు, కావచ్చు కాకపోవచ్చు, కానీ పులి అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి కదా. ఇడికి పులి వచ్చిందా ఏంది గృహ లోపలికి? డిస్టర్బ్ చేసింది కాబట్టి చెత్త ఫెలో డిస్టర్బ్ చేస్తుంది తమ్ముడు గాడు. డాడీ ఫోన్ చూస్తుండా? సరే, మనం కథ ఈ కొంచెం అయిపోతుంది అట్టి, కొంచెం చెప్పేస్తా. ఇక జల్లుమని భయపడిపోతుంది కదా. ఇక అయితే ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తాయి ఇప్పుడు? ఒక ఉపాయం ఆలోచిస్తుంది. దానికి ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది నక్కకి? ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది అంటే, ఇక్కడ పులి ఉన్నట్టుంది, నేను ఏం చేస్తా అంటే, ఓ గుహ, నువ్వు రోజు నేను రాగానే నీ గర్జనతోని నాకు స్వాగతం పలుకుతావు కదా, మరి ఈరోజు ఏంటి నేను వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నావు అని అంటది. అట్లా అనగానే లోపల ఉన్న పులికి ఏమనిపిస్తుంది అంటే, ఓహో, రోజు నక్కకి స్వాగతం పలుకుతుందా ఈ గుహ, మరి ఈరోజు నాకు భయపడి పలకలేదేమో, సరే నేనే అట్లా మాట్లాడతా గుహలాగా అని గట్టిగా గర్జిస్తుంది. గర్జిస్తూ, రాగుంట నక్క, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా, ఇదే నా సాదర ఆహ్వానము, స్వాగతము, రా లోపలికి అని అంటది.
ఇక నక్కకు అర్థమైపోతుంది, ఎక్కడైనా గుహ మాట్లాడుతుందా, ఎక్కడన్నా గుహ మాట్లాడుతుందా, ఇల్లు మాట్లాడుతుందా, మాట్లాడది. సో ఆడ గర్జించింది పులి అని, బతుకు జీవుడా అని పరిగెత్తుతుంది. పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు అని పరిగెత్తుతుంది, పారిపోతుంది.